తప్ప చంద్రబాబు నాయుడు మాటల వరకే మూటల వరకు మోసేవాడు కాదు. ఏమి జగన్మోహన్ రెడ్డి మూటకైనా మాటకైనా ఒకటే. ఈయన మాట చెప్పినాడు అనుకో ఏదో రూపకంగా నీకు సాయం చేస్తాడు. రుణమాఫీ అమ్మఒడిని ఎన్నో పథకాలు చేసిన ముఖ్యమంత్రి జీవితంలో చరిత్రలో నిలిచిపోతాడు. మీ పులివెందులను ఓడిస్తారంటగా జగన్ ని? ఛాలెంజ్ చేస్తా నేను. ఛాలెంజ్ చేస్తా. ఏజెంట్లు లేరు రావాలకి. ఎవరు అసలు టికెట్ ఇచ్చేది ఎవరు చెప్పను. ఈ జెండా ఏదనుకోండి రైతు జెండా ఇది. బీటెక్ పోయండి ఇది ఎంతతో సమానం. మళ్ళీ అసలు మీద కోపం కాదు అనేది పార్టీ తరఫున నేను అంటా. మా వాయి రెడ్డిస్కే కాబట్టి ఆ మాట అంటున్నా. కానీ కాకపోతే వ్యక్తి పార్టీ పరంగా నేను ఎమోషన్ చూస్తున్నా. జగన్ మాత్రం ఓడించేవారు ఎవరు లేరు. జగన్ మాత్రం కానీ వైఎస్ఆర్ పార్టీని పులివెందుల లోపల ఓడించేవారు లేరు. శరమిన మాట్లాడుతుంది ఏమంటే రాజశేఖర్ను చూసి జగన్ చూసి తర్వాత ఏదో మన మనిషి అని చూస్తున్నాము కానీ ఓటు మాత్రం వేసేది ఉండదు. జగన్ తప్ప ఎవరికి శరమిన కూడా ఎవరికి నోటీసు చూసుకోవాల్సింది కానీ మాటలు ఓటు మాత్రం రాదు. జై జగన్. షర్మిల సొంత చెల్లెకే న్యాయం చేయలేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకే న్యాయం చేస్తారు జగన్ అని అడుగుతుంది కదా. చూడు జగన్ అని శర్మిలమ్మ ఇద్దరు ఒకటే. కాకపోతే జగన్ అంతో ఇంతో ఎప్పుడు ఉన్నారు వాళ్ళు. రాజశేఖర రెడ్డి మా మండలంలో ఎక్కడే కానీ మా మండలంలో ఉన్ని సబ్ స్టేషన్లు రాష్ట్రంలో ఎక్కడ చూసుకోపో ఎన్ని పనులుంటే అన్ని సబ్ స్టేషన్లు ఇచ్చినారు రాజశేఖర రెడ్డి. ఈ శర్మిలమ్మ ఏం చేస్తుందయ్యా? ఎప్పుడు ఉంటే పాతకమైన వాళ్ళు. ఇప్పుడు మేము ఒప్పుకుంటామా? షర్మిలమ్మ కాదు ఇట్టోళ్ళు చంద్రబాబు నాయుడు షర్మిలమ్మ బీజేపీ ఇట్టోళ్ళు వచ్చినా కానీ మేము మాట చెప్పినా వద్దాం వైఎస్ఆర్ పార్టీ. జై జగన్ అంతే నేను చెప్పేదే. ఎంత మెజారిటీ వస్తుంది మరి పులివెందుల్లో? లక్ష.